బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ఒక ప్రజా దర్బార్లో 7 ఏళ్ల కుర్రాడి రిక్వెస్ట్ చూసి ఇక అందరూ షాక్ అయ్యారు. సో ముఖ్యంగా మరి అక్కడికి అందరూ వస్తున్నారు, తమ తమ ఇష్యూస్ మీద మంత్రితో మాట్లాడుతున్నారు. అప్పుడే అక్కడికి ఒక 7 ఏళ్ల బాలుడు వచ్చిండు. ఒక తన చేతిలో ఒక పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్తో మరి ఆ మంత్రి ముందు ప్రత్యక్షమయ్యాడు. సో మంత్రి ముందు తన డిమాండ్ను ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఒక్కసారిగా మంత్రి కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. పట్టుమని 10 ఏళ్ళు లేనటువంటి పిల్లాడి కోరికను మరి మంత్రి క్షణంలో తీర్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, ఒక సోషల్ మీడియాలో చర్చగా జరుగుతుంది. సో ఇది ప్రశ్నించడము, ఇది ఖచ్చితంగా అడిగి మరి ప్రభుత్వంతో కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులతో కావచ్చు పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా ఆ కుర్రాన్ని చాలామంది మెచ్చుకున్నటువంటి పరిస్థితి, చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఇదే సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో హరీష్, ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ప్రధానంగా ఆ పిల్లాడి రిక్వెస్ట్ ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్వగ్రామం, సొంత గ్రామం అయిన కల్లూరు మండలంలో కల్లూరు మండల కేంద్రంలోని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మఠా రాఘమయ్య ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమానికి ఆ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన ఒక 7 ఏళ్ల బాలుడు తమ స్వగ్రామం అయిన ఎర్రబోయినపల్లికి బస్సు లేదని, బస్సు కావాలని అడగడంతో ఒకంత ఆశ్చర్యానికి అగ్రానికి గురైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఎర్రబోయినపల్లికి బస్సు లేకపోవడం ఏంటని ప్రశ్నించి సర్వే నిర్వహిస్తున్నామని, తర్వాత బస్సు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో ఇంత ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే వారం రోజుల్లో ఆ గ్రామానికి బస్సును నడిపి నాకు మళ్ళీ అప్డేట్ ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. రైట్, అంటే ప్రస్తుతం అక్కడ ఏం చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఒక చిన్న 7 ఏళ్ల కుర్రాడు తన గ్రామానికి బస్సు కావాలని ఒక మంత్రినే ఏకంగా అక్కడికి వెళ్ళి మంత్రినే ప్రజా దర్బార్లో అడిగిన తీరుపైన ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఆ గ్రామంలో చాలామంది చదువుకున్న యువకులు ఉండొచ్చు, చాలామంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, అక్కడ పొలిటికల్ లీడర్లు ఉండొచ్చు, కానీ ఎవరు చేయని సాహసము ఈ 7 ఏళ్ల కుర్రాడు ఎట్లా చేసిండో అసలు ఆ స్టోరీ ఏంటి? అయితే 7 ఏళ్ల కుర్రాడు తమ స్వగ్రామానికి బస్సు లేదని అడగడంతో ఒక మంత్రిని అడిగి తన కోరిక నెరవేర్చమని అడగడంతో వెంటనే ఆర్టీసీ అధికారులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించడం, ఇదంతా ఆ గ్రామంతో పాటు ఆ మండలము, జిల్లాలో చర్చాంశనీయమైంది. 7 ఏళ్ల బాలుడు తన స్వశక్తితో అక్కడికి వెళ్ళి బస్సు కావాలని అడగడం వైరల్ గా మారింది. బస్సు ఏదైనా అవసరం ఉన్నప్పుడు పోయి అడగడంలో తప్పులేదనే దాని మీద అంతా చర్చ జరుగుతుంది. ఒక 7 ఏళ్ల బాలుడు ఇంత ధైర్య సాహసాలు ప్రదర్శించడంతో ఇది మంచి పరిణామం అని, శుభ పరిణామం అని అందరూ చర్చించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఒక 7 ఏళ్ల బాలుడు మరి మంత్రి ప్రజా దర్బార్కు వెళ్ళాడు. అక్కడ మా ఊరికి బస్సు కావాలంటూ మంత్రిని రిక్వెస్ట్ చేసినటువంటి తీరు కొంత సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఆ విజువల్స్, ఒకసారి ఆ వీడియో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం సంభాషణ జరిగింది ఏంటనేది ఒకసారి మీకు తొలివేలు స్క్రీన్పై చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆ వీడియో చూడండి. రైట్, సో ఒకసారి చూడండి ఆ వీడియోలో. సో ఏ బస్సు కావాలంటూ చిరునవ్వులతో మంత్రి పొంగులేటి ఆ పిల్లాడిచ్చినటువంటి ఆ రిక్వెస్ట్ ఏదైతుందో ఆ రిక్వెస్ట్ను స్వీకరించను, ఏదైతే రాసుకొచ్చినటువంటి ఆ వినతి పత్రాన్ని స్వీకరించి సో ఖచ్చితంగా ఈ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్తూ ఆ పక్కనే ఉన్నటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తున్నాడు. ఆ మైక్లో అనౌన్స్ చేసి ఆర్టీసీ వాళ్ళు ఎక్కడన్నా రావాలని చెప్తా ఉన్నారు. సో అక్కడ వారం రోజుల్లో ఈ కుర్రాడు ఎవరైతే అడుగుతున్నారో, 7 ఏళ్ల అబ్బాయి అడుగుతున్నటువంటి ఆ గ్రామానికి ఖచ్చితంగా బస్సును వేయాల్సిందంటే కూడా అక్కడ మంత్రి స్పాట్లోనే ఒక ఆర్డర్ వేసేసారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. సో తెలంగాణ వచ్చి ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు గడిచి 13 ఏట అడుగు పెడతా ఉన్నాం ఆల్మోస్ట్గా. సో 2014 నుంచి మీరు లెక్కేసుకుంటే ఇప్పటి వరకు 12 ఏళ్ళు అవుతోంది తెలంగాణ వచ్చి. సో ఇప్పటి వరకు ఆ గ్రామానికి బస్సు లేదంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే ప్రతి ప్రజాప్రతినిధి మరి ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇంకా కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు, కొన్ని మారుమూల గ్రామాలకు ఇప్పటి వరకు రోడ్లు లేవంటే, మరి రోడ్లున్న బస్సు సౌకర్యం లేదంటే ఎంత వెనుకబాటుకు గురవుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ప్రజాప్రతినిధులు కూడా మరి గ్రామాలకు పోయి ఒకసారి సందర్శించాలి. మనం కొన్ని విజువల్స్ చూస్తాం. ఈ వర్షాకాలం వచ్చిందంటే ముఖ్యంగా కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో
పురిటి నొప్పులతో బాధపడే మహిళల్ని ఒక పారుతున్నటువంటి నదిలో నుంచి సాహసం చేసి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కుర్చీలో కూర్చోబెట్టుకొని 10 మంది మోసుకొచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం. సో చాలా ఇబ్బందులు ఇంకా కూడా తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాలలో ఇంకా కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు. సో విద్యకు దూరమే, వైద్యానికి దూరమే, ప్రజా రవాణాని ఉపయోగించుకోవడంలో కూడా దూరమే. ఇంత వెనుకబాటు ఉన్నప్పటికీ మన పాలకులు మాత్రం ఇది ఏఐ యుగము, మనం చాలా అభివృద్ధి అయినము, ఒక్కసారిగా తెలంగాణ నెంబర్ 1గా మారింది, ఇంకొక ఆయన అయితే బంగారు తెలంగాణ అయిపోయింది అన్నారు. మరి బంగారు తెలంగాణలో మరి పాపం ఒక 7 ఏళ్ల బాలుడు మంత్రి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ ఊరికి బస్సు పంపిండని. సో ఇది బంగారు తెలంగాణ, ఇది నిజంగా అభివృద్ధి అవుతున్న తెలంగాణ, అభివృద్ధి అయిన తెలంగాణ. అరే ఐటీ కంపెనీలు వచ్చినాయంటారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి విదేశాల నుంచి కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. పూర్తిగా ఒక ఫ్యూచర్ సిటీనే మేము ఏర్పాటు చేయబోతున్నాం, ఫ్యూచర్ సిటీతో ఫ్యూచరే మారిపోతుంది తెలంగాణ అని చెప్తున్నారు. బట్ మారుమూల గ్రామాల్లో మరి నిజంగా అక్కడ విద్య అందుతున్నదా, వైద్యం అందుతున్నదా, అక్కడ ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రజలు మరి ప్రజా రవాణా లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు చూడండి, పెద్ద సినిమా చూస్తుంటారు ఆల్మోస్ట్ అందరూ. పెద్ద సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఏజెన్సీ ప్రాంతము, ఒక కొండ ప్రాంతంలో మరి ట్రైన్ ఆగదు, అలా పక్క పోతే పోతుంటుంది, ఆ ఊరు పక్క నుంచి వెళ్తుంటుంది ట్రైన్, కానీ అక్కడ ట్రైన్ ఆగదు. ఆ ట్రైన్ కోసము మరి ఆ పెద్ద అయినటువంటి క్యారెక్టర్ రామ్ చరణ్ ఏం చేయాలో చేసిండు. తన కాళ్ళు కూడా పోయినటువంటి సందర్భం, ఒక సాహసం చేసి ఆ ఊరికి రైల్వే స్టేషన్ తీసుకొచ్చిండు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సామాన్యులంతా కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కూడా మరి ఆ పెద్ద సినిమాల లెక్క ఏమైనా ప్రాణత్యాగాలు చేయాలన్నా, ఏం చేయాలి? ఏం చేస్తే మరి ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఒక్కసారి కళ్ళు తెరిచి మరి ఆ ఏజెన్సీ ప్రాంతాల వైపు చూస్తారు? ఎప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్ వేస్తారు, ఆ రోడ్లో బస్సులు నడిపిస్తారు, వాళ్ళని ఎప్పుడు సిటీకి కనెక్టివిటీకి తీసుకొస్తారు? చెప్పనికి రాదు. ఇప్పుడు ఇదే హైదరాబాద్ లాంటి మహానగరంలో చూడండి, ఫ్రీ బస్ ఆల్రెడీ ఉన్నది, సిటీలో బోచ్చడు బస్సులు ఉంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేస్తుందట. ఏందా ఆలోచన? ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నప్పుడే మీకు ఆటో కూడా యాడ్ అవుతుందట. అంటే ఇంటికి వచ్చి ఈ ఎలక్ట్రికల్ ఆర్టీసీ ఆటో మిమ్మల్ని ఎక్కించుకొని బస్ స్టాండ్ తీసుకుపోతుంది, బస్ స్టాండ్లో మళ్ళీ బస్సు ఎక్కిస్తుంది, మీరు దిగిన తర్వాత మళ్ళీ మీ ప్రాంతం నుంచి మీ ఇంటికి మళ్ళీ అదే ఎలక్ట్రికల్ ఆటో ఇంటికాడ కూడా దించుతుందంట. అరే ఎవడు అడిగిర్రా నాయన, మీరు బస్ స్టాండ్లోకి వెళ్ళి మళ్ళీ మా ఇంటికాడ దించారని చెప్పేసి ఏ ప్రజలు అడిగిరు మిమ్మల్ని? ఇప్పటికే ఆటో కార్మికులు అల్లాడిపోతున్నారు. ఫ్రీ బస్సు పెట్టినాక మాకు గిరాకీలు లేవు, ఈ మెట్రో వచ్చినాక మాకు ఇబ్బందులు అవుతున్నాయని ఒక్కొక్కరు ప్రాణాలు వదులుతున్నారు. మళ్ళా ఇక్కడ నుంచి అక్కడికి బస్సు నుంచి మళ్ళీ ఇంటి దాకా గల్లీలకు ఇక ఆటోనంట, కొత్తగా ఎలక్ట్రికల్ ఆటోలు రాబోతున్నాయంట. సరే మీరు హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఆటోలు పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా చేయండి, బాగానే ఉంది. కానీ ఎందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం ఆర్టీసీ బస్సు పోవట్లే? ఆర్టీసీ బస్సులు పోయే ప్రాంతానికి ఏమో మీరు ఇంటికి ఆటో తీసుకుపోతున్నారు, ఇంటి ముంగల గడప దగ్గరికి ఆర్టీసీ ఆటో పోతున్నది, ఇంత అప్డేట్ చేస్తున్నారు హైదరాబాద్లో. మరి ఎందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పిల్లాడు అడుగుతున్నాడు ఒక బస్సు కావాలి మాకని? ఎంత వెనకబడ్డాము, ఇంకా మనం ఎంత అభివృద్ధి చెందాలి, మన నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ ఎక్కడ పోతున్నది, ఎంతవరకు ఇది గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు, గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యులకి ఇది ఇంప్లిమెంట్ అవుతున్నదో ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఒకసారి వీడియో బయట కూడా మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నోట్ చేసుకో, ఎర్రబోయినపల్లి బస్సు నడపండి, కల్లూరు మండలం సర్వే చేస్తారు, సర్వే ఒట్టి సర్వే చేయడం కాదు, నడపండి. ఇవన్నీ ఎంత టైం కావాలి? అవుటర్ లిఫ్ట్ 1 వీక్ చేస్తే మళ్ళీ నాకు పర్సనల్ గా చెప్పాలి. బస్ రాకపోతే నాకు చెప్పరు, కరెక్ట్ వీక్ టెస్ట్ ఏ బస్సు కావాలా? ఓకే, ఏ ఊరు?